రివర్స్లో వెళ్తారు. అంటే ఇక్కడ పార్టీ వరకు ఉపయోగపడతాయి, కానీ ప్రజల కోణంలో చూస్తే మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచే ఫ్యూచర్లో కక్ష సాధింపు గురించి ఆలోచిస్తున్నారా, అందుకే ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీ నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారా, ఎప్పటి నుంచే పోలీసుల మీద బెదిరింపులకు దిగుతున్నారా. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కక్ష సాధింపు పీక్స్లో ఉంటుంది అన్నమాట. 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన పరిపాలనలో కక్ష సాధింపే సింహభాగం ఉంది. సో భవిష్యత్తులో ఆయన అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ కక్ష సాధింపు చేస్తారన్నమాట అనే సంకేతం కూడా సాధారణ ప్రజల్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనం ప్రజలు, పార్టీలు ఇదంతా వేరువేరుగా చూసుకుంటే ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు, ప్రత్యర్థి పార్టీలు దీన్ని యాక్సెప్ట్ చేయరు, అధికారులు, పోలీసులు, సిస్టమ్ దీన్ని పెద్దగా అంగీకరించరు. కానీ వాళ్ళ పార్టీ వరకు వాళ్ళ పార్టీ నాయకులు, కేడర్ మాత్రం దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సమస్య చెప్పొచ్చు దీని ద్వారా అనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. సో పార్టీ పరంగా ఇది